Hello students, good morning. Welcome to your session number 16 class 10 Hindi. And today's topic is Swaraj ki नींव पर. Swaraj की नींव पर इधर Jhansi Lakshmibai. If you heard about her, a great warrior, Jhansi Lakshmibai. So a great lady warrior. तन लाइफ तो జరిగిన ఒక ఇన్సిడెంట్ నే ఇక్కడ స్టోరీలో మీకు డిస్క్రైబ్ చేశారు. సో అది రిలేషన్ తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అన్నమాట. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దట్. అండ్ ఈ లెసన్ చాలా పెద్దది. సో ఐ విల్ స్ప్లిట్ ఇంటూ టూ పార్ట్స్. ద ఫస్ట్ పార్ట్ విల్ కంప్లీట్ ఇన్ దిస్ సెషన్ అండ్ ద సెకండ్ పార్ట్ విల్ కంప్లీట్ ఇన్ యువర్ నెక్స్ట్ సెషన్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ దట్. ఫస్ట్ అది స్టార్ట్ చేసే ముందు ఉన్మీకరణ అనేది ఒకటి ఉంది, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. शासक का यही दायित्व होता है कि सबका बराबर ध्यान रखना चाहिए. So who is शासक? Okay, शासक is nothing but you can call it as the ruler or king. So okay, king की उन्ना main king की main उन्नासिना main नानेमंटो main ఒక ఉండాల్సిన మెయిన్ థీమ్ ఏంటంటే కింగ్ ఏం చేయాలి, ప్రజలు ఉన్న వాళ్ళందరినీ సమానంగా చూడాలి. विपत्ति की हालत में धैर्य और समयस्फूर्ति से काम लेना चाहिए. సో కింగ్ ప్రజలను మంచిగా చూడడం కాదు, ఎలాంటి సిచువేషన్, ఎలాంటి వార్ డిక్లరేషన్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ కింగ్డమ్ లో దాన్ని సమయస్ఫూర్తితో ब्रेवनेस తో దాన్ని ఎదురు చేయాలి. कानून और नियमों का समान रूप से अनुसरण करना चाहिए. एट द सेम टाइम रूल्स एंड रेगुलेशन को करेक्ट फॉलो చేయాలి. जो शासक अधिकार में क्षमा का गुण रखता है, निसंदेह वह आदर्श शासक कहलाता है. సో కింగ్ అనే వాళ్ళు ఎప్పుడైతే తప్పులు చేయగానే వాటి పనిష్మెంట్ ఇవ్వకుండా చేసిన తప్పుకి నిజంగా చేసింది తప్పు తన వల్ల జరిగిందా లేదంటే పొరపాటున జరిగిందా లేదా తప్పుకి శిక్ష పెద్ద శిక్ష చిన్న శిక్ష లేదంటే దాన్ని వదిలేయాలా అని చెప్పి justification a king అయితే ఉంటుందో he will be the successful ruler in their kingdom అన్నమాట. సో उद्देश्य ఎందుకు ఈ లెసన్ ఎందుకు ఉంది? छात्रों को साहित्य में एकांकी विद्या से परिचित कराना, एकांकी की भाषा व रचना शैली से परिचित कराना, एकांकी लेखन के लिए प्रोत्साहित करना एवं उसके साथ साथ छात्रों में देश के लिए समर्पित होने की भावना का विकास करना उसका उद्देश्य है. సో ఇది సాహిత్యం అనేది ఒక నోవెల్ టైప్ అన్నమాట. సో ఆథర్ ఏమనుకుంటారు, ఇలాంటి నోవెల్స్ వల్ల హిందీ స్టోరీస్ మీద, హిందీ నోవెల్స్ మీద ఒక ఇంట్రెస్ట్ రావడానికి, అట్ ద సేమ్ టైం కొన్ని ఇట్లాంటి నోవెల్స్ వల్ల మన దేశం గురించి మనం బాగా తెలుసుకోవడానికి, మన గ్రేట్ రూలర్స్ ఎవరు, మన హిస్టరీ ఏంటిదో, మన కల్చర్ ఏంటిదో తెలియచేయడానికి ఇలాంటి నోవెల్స్ రాస్తున్నారు అన్నమాట. So what is एकांकी? एकांकी चूँगी इस पाठ की विधा एकांकी. एकांकी साहित्य की एक विद्या है जो नाटक के समान अभिनव में संबंधित है. एकांकी you can call it नाटक అంటే మనం డ్రామా చేస్తాం కదా, స్టేజ్ షోస్ ఎలా ఉంటాయి, ఇప్పుడైనా స్టేజ్ షోస్ అయితే కదా కొన్ని స్టేజ్ షోస్ చూసినట్టు ఎలా ఉంటాయి, క్యారెక్టర్స్ వచ్చి పోతా ఉంటాయి. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క స్టోరీ వైజ్ ఉండదు, ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ మాట్లాడే మాటలని ఇక్కడ మీరు ఈ లెసన్ లో డిస్క్రైబ్ చేస్తారు. ఆ లెసన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు చూడండి. నెక్స్ట్ లేఖక పరిచయం చూడండి. తను రాసింది ఎవరు? लेखक परिचय विष्णु प्रभाकर. So he is the author of the story. इनका जन्म सन 1912 में हुआ था. वे आदर्श प्रिय व्यक्ति थे. आदर्श प्रिय అంటే ప్రతి ఒక్క దాన్ని పాటించడం అన్నమాట. ప్రతి ఏదైనా వర్క్ చేసేటప్పుడు దాని రూల్స్ ని పాటించి, దాని రెగ్యులేషన్స్ ని పాటించి దాన్ని కరెక్ట్ గా చేసే వాళ్ళు ఆదర్శ వ్యక్తి అంటారు. इन्हें प्रेमचंद परंपरा का आदर्शोन्मुख यथार्थवादी लेखक कहा जाता है. సో ప్రేమచంద్ అని ఇంకో ఆథర్ ఉన్నాడు. he is also a writer. సో తన లాగా అవ్వాలని తన రాసిన నవల్స్ లాగా ఇతను కూడా పురస్కరించారు. अवारा मसीहा नामक रचना के लिए सोवियत लैंड नेहरू पुरस्कार से सम्मानित किया गया. సో తన రాసిన ఒక స్టోరీ, ఒక నవల్ కి
తనకి అవార్డు కూడా వచ్చింది. ఏం అవార్డ్? సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డ్ అన్నమాట. సో దిస్ వన్ కైండ్ ఆఫ్ అవార్డ్ ఈస్ ప్రజెంట్ టు ద పర్సన్ హూ write a deeply meaning of novels for society kindness అన్నమాట. అంటే సొసైటీ గురించి అయినా దేశం గురించి అయినా లేదంటే ఏదైనా మంచితనం గురించి అయినా నోవెల్స్ రాసినప్పుడు అలాంటి వాళ్ళకి ఇలాంటి అవార్డ్స్ ఇస్తారు. भारत सरकार ने इन्हें पद्म भूषण सम्मानित किया है. इनका दिनांक 2009 में हुआ. सो ईयर ఇప్పుడు 1912 to 2009 అండ్ అవార్డ్స్ ఏంటిది? సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం Padma Bhushan. So these are the two awards was presented to him. Let's start with the lesson. So विशेष प्रवेश and उपयोग. विशेष प्रवेश అంటే ఏంటిది? ఆ స్టోరీలో ఉన్న స్పెషల్ క్యారెక్టర్ ఏంటో చూద్దాం. खूब लड़ी मर्दानी बहुत तो झांसी वाली रानी थी. సో ఝాన్సీ వాలి రాణి ఎప్పుడైనా మీరు ఈ లెసన్ చదివినప్పుడు ఈ లెసనే కాకుండా ఝాన్సీ రాణి బాయ్ గురించి ఎప్పుడైనా మీరు వేరే క్లాసెస్ లో లేదా ఎప్పుడైనా సినిమా చూసినప్పుడు మీకు ఒక లైన్ బాగా అనిపిస్తుంది. ఏంటిది? खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. मर्दानी అంటే ఉమెన్ అన్నమాట, లేడీ. సో खूब लड़ी मर्दानी वो तो रानी झांसी लक्ष्मीबाई थी. అంటే ఆమె షీ ఇస్ ద వన్ గ్రేట్ వారియర్ లేడీ who fought against the British and sacrificed his life. అంటే ఆమె చేసిన ఫైట్, ఆమె చేసిన సాక్రిఫైస్ దేశం కోసం, ఆమె రాజ్యం కోసం చేసిన సాక్రిఫైస్ ఇప్పటికీ చాలా మంది చెప్పుకుంటారు అన్నమాట. జనరేషన్ చెప్పుకుంటారు అన్నమాట ఆమె చేసిన గొప్ప పని కోసం. సో ఒకవేళ మీరు కరెక్ట్ ఆ స్టోరీ తెలియాలంటే యూ హ్యావ్ మూవీ కాల్డ్ మణికర్ణిక. ఓకే, సో మణికర్ణిక అనే ఒక మూవీ ఉంది. మీరు ఒకవేళ మణికర్ణిక మూవీ చూస్తే దిస్ ఇస్ టోటలీ బేస్డ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ఝాన్సీ లక్ష్మీబాయి. సో ఆ మూవీ చూస్తే మీకు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలియని కొన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. సో in your free time try to watch this movie. सुभद्रा कुमारी चौहान की ये पंक्ति लक्ष्मीबाई की वीरता प्रकट करती है. సో खूब लड़ी मर्दानी वो तो ఝాన్సీ రాణిబాయి की ఆ లైన్ ఒక సుమిత్రానంద్ పంత్ అని చెప్పి సుభద్ర కుమారి చౌహాన్ అని చెప్పి ఒక లేడీ రైటర్ ఆమె రాసి ఆమె కోసం అలా రాశారనమాట. సో ఆమె రాసినప్పటి నుంచి ఆ లైన్ బాగా ఫేమస్ అయిపోయింది. लक्ष्मीबाई ने यह सिद्ध कर दिखाया कि नारी अपना नहीं सबला है. సో ఓల్డెన్ డేస్ ఎలాంటి వాళ్ళు ఉండేవాళ్ళంటే ఒక లేడీ ఒక ఆడవాళ్ళైనా లేడీ ఎవరైనా సరే వాళ్ళకి ఏంటంటే ఇంట్లోనే ఉండాలి, వంట చేసుకోవాలి, బయటికి రాకూడదు, చదువుకోకూడదు అని చాలా రూల్స్ రెస్ట్రిక్షన్ ఉండేది. సో అక్కడ ఆ టైంలో ఒక ఆడవాళ్ళకి, ఒక లేడీకి ఒక లిమిటెడ్ ఉంటుండే అనమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళొద్దు అని లిమిటెడ్ గా ఉండేది. బట్ ఈమె ప్రూవ్ చేసింది ఏంటిది? మేము కూడా ఎవరికన్నా తక్కువ కాదు, మేము కూడా ఏమైనా చేయగలమని చెప్పి షీ ఈస్ ద ఫస్ట్ లేడీ హూ షో హర్ ఎబిలిటీ టు ద कंट्री అన్నమాట. लक्ष्मीबाई ने सच्चे अर्थों में देश की स्वतंत्रता की नींव रखी थी. प्रस्तुत पाठ में देश के प्रति उनकी कर्म परायणता बताई जा रही है. సో కాలేజ్ చెప్పినట్టు ఆమె మన దేశం కోసం, తన రాజ్యం కోసం బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసిన విధానం, ఆమె చేసిన సాక్రిఫైస్ ఇప్పటికీ చాలా మంది జనరేషన్ మన పిల్లలు ఇప్పుడు చాలా మంది చెప్పుకుంటారు. సో దట్స్ ద రీజన్ ఆమె లైఫ్ మీద స్టోరీస్, మూవీస్ కూడా తీస్తారనమాట. సో అలాంటి క్యారెక్టర్, అలాంటి గొప్ప క్యారెక్టర్ అనమాట. ఆమె మన ఫ్రీడమ్ ఫైటింగ్ కి స్టార్ట్ చేసిన ఫస్ట్ పర్సన్ అనమాట, ఫస్ట్ లేడీ అనమాట ఆమె. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ నెక్స్ట్ లెసన్ ఏముంది? పాత్రలు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏకాంకి అని. సో ఏకాంకి అని చెప్పాను కదా, ఏకాంకి ఇస్ ఎ డ్రామా వేర్ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో క్యారెక్టర్స్ ఏంటిది? लक्ष्मीबाई, नेक्स्ट जूही, मुंदर, रघुनाथ राव, एंड तात्या. सो
ఈ స్టోరీ 5 క్యారెక్టర్స్ కన్వర్జేషన్ తో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా, స్టార్ట్ చేసే ముందు మీకు ఒక इमेजिनेशन क्रिएट చేస్తా, అంటే అక్కడ सिचुएशन ఎలా ఉంది అది చూడండి. रंगमंच पर युद्धभूमि का दृश्य अंकित किया जा सकता है. कैंप कहीं पास ही लगा हुआ है. महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है. पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है. दोनों लाल कुर्ती के सैनिकों के वेशभूषा में. सो ఇదేలా అంటే ఒక వార్ అన్నమాట, వార్ జోన్. యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరిగినప్పుడు ఏమవుతుంది, అక్కడ చాలా మంది సైనికులు ఉంటారు. అక్కడ బ్రిటిష్ వాళ్ళు, ఇక్కడ వీళ్ళ సైనికులు చాలా మంది ఉంటారు. అయితే అక్కడ మీరు ఒకవేళ ఓల్డ్ మూవీస్ చూస్తే ఎప్పుడైనా మీరు ఒకసారి మణికంఠిక మూవీ చూడండి, లేదంటే కొన్ని ఓల్డ్ మూవీస్ చూడండి, వాళ్ళు క్యాంప్స్ వేసేవాళ్ళు అన్నమాట. సో వాళ్ళు వాళ్ళ రాజ్యం నుంచి ఎక్కడ దూరం నుంచి క్యాంప్ వేసి అక్కడ యుద్ధం చేసేవాళ్ళు. సో అక్కడ అలాంటి దగ్గర ఒక సైడ్ లో మహారాణి లక్ష్మీబాయి ఒక క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంప్ లో నుంచి ఆమె ఇంకా జూహి వీళ్ళిద్దరు అనమాట. వీళ్ళిద్దరు రెడ్ కలర్ కుర్తా అంటే ఏంటి, రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని వారియర్ లాగా యుద్ధం కోసం బయలుదేరుతారు. లక్ష్మీబాయి मेरे देखते देखते क्या से क्या हो गया जूही, झांसी कालपी ग्वालियर कहाँ गए, परंतु मंजिल है कि पास आकर भी हर बात दूर चली जाती है. సో ఇక్కడ ఫస్ట్ లక్ష్మీబాయి చెప్తారు అనమాట. లక్ష్మీబాయి చెప్పడం స్టార్ట్ చేస్తారు. అంటే ఏంటిది, మీరు देखते అంటే ఆమె చూస్తూ ఉండగానే చాలా జరిగిపోయింది. అంటే యాక్చువల్ స్టోరీ ఏమైతుందంటే, రాణి లక్ష్మీబాయి అవి నేను ఫస్ట్ నుంచి చెప్పాను. రాణి లక్ష్మీబాయి ఒక రాజు పెళ్లి చేసుకుంటే తనకి పిల్లలు పుట్టారని కూడా ఏం చేస్తారు, ఒక అబ్బాయిని దత్తకి తీసుకుంటారు. అంటే అడాప్ట్ తీసుకున్నప్పుడు అక్కడ యాజ్ పర్ బ్రిటిష్ రూల్ ఏముండే వాళ్ళంటే, ఎవరైతే సొంత కొడుకు ఎవరైతే ఉంటే ఆ రాజ్యం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తీసుకోరు. ఒకవేళ ఏదైనా దత్తగా తీసుకుని ఏదైనా అడాప్ట్ చేయాలన్నా కానీ యాజ్ పర్ దేర్ రూల్ ఆ కింగ్డమ్ మొత్తం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయాలి. సో ఆ ఫైట్ బ్రిటిష్ కి ఇంకా రాణి లక్ష్మీబాయి మధ్యలో స్టార్ట్ అవుతుంది. రాణి లక్ష్మీబాయి ఏం చేస్తుంది, నేను మీకు ఎలాంటి రాజ్యాన్ని ఇవ్వాలని చెప్పి మహారాణి లక్ష్మీబాయి చెప్తుంది. బ్రిటిష్ వాళ్ళు మేము ఏదైనా చేసుకుని మీ రాజ్యం మేము తీసుకుంటామని చెప్పి వీళ్ళు వస్తారు. సో దీని వల్ల వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి ఫైట్ జరిగినప్పుడు ఆమెకు తెలియకుండా చూస్తుండగానే ఆమె రాజ్యంలో కొన్ని ప్లేసెస్ వాళ్ళు ఆక్యుపై చేసేసుకుంటారు. ఏవి, ఝాన్సీ, కాల్పీ, గ్వాలియర్ అని చెప్పి కొన్ని సిటీస్, ఇవన్నీ యూపీ ఉత్తరప్రదేశ్ లో ఉన్న సిటీస్ అనమాట. ఝాన్సీ ప్లేస్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఆమెకి తెలియకుండా కొన్ని సిటీస్ కొన్ని కింగ్డమ్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. स्वराज को आते हुए देखती हूँ, परंतु दूसरे क्षण मार्ग में हिमालय आ जाता है. उससे पार करती हूँ तो महासागर की डरावनी लहरें ठपेरे मारने लगती है. उनसे जूझती हूँ तो नाविक सो जाते हैं. సో ఇవి ఏం చేస్తున్నట్టు తన ఉన్న సిచ్యువేషన్ ని కంపేర్ చేస్తుంది. ఏంటిది, మరి నేను ఎప్పుడు గెలుద్దాం అనుకున్నప్పుడు నేను చేయగలుగుతున్నా అని అనుకునే లోపు ఏదో ఒకటి నాకు అడ్డంగా వస్తుంది. నేను ఇప్పుడు గెలిచేస్తాను అనే లోపు ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చి నేను ఓడిపోతున్నా అని చెప్పి తను బాధపడతా ఉంటుంది. देखो जूही, उधर छत्तीसगढ़ देखो, जैसे लपलपाती हुई लपटें उठ रही हैं. सारा आकाश घूम घटाव से छाया हुआ है. प्रलय की भूमिका है, लेकिन राव साहब है कि रक्तमंडल की छाया में ऐशो आराम से मशगूल है. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, అక్కడ వార్ జరిగినప్పుడు సీన్ ని తను డిస్క్రైబ్ చేస్తుంది. ఆ వార్ జరిగినప్పుడు సీన్ ఎలా ఉంటుంది, ఎక్కడ చూసిన రక్తము, మంటలు, సైనికులు చనిపోవడం. సో అవన్నీ ఇక్కడ అక్కడ చెప్తుంది అనమాట. आविष्ट आते ही सहसा मौन हो जाती है. जूही कुछ कहने के लिए मुंह खोलती है और महारानी फिर बोल उठती है. जूही, मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी, लेकिन झांसी हाथ से निकल गई. नहीं, झांसी हाथ से नहीं निकली है. मैं अपनी झांसी नहीं दूंगी. मैं अकेले हूँ, लेकिन उससे क्या, मैं अकेली झांसी लेकर रहूंगी. సో ఏమైంది, మీకు ఆల్రెడీ చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు ఆమె కింగ్డమ్ కాకుండా పక్కన ఉన్న కింగ్డమ్స్ అన్నింటినీ ఆక్యుపై చేయడం స్టార్ట్ చేశారు. సో ఆమె ఝాన్సీ అనమాట. ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఝాన్సీ అనే సిటీకి ఉన్న క్వీన్ అనమాట. సో అది కూడా ఆమె దగ్గర నుంచి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. కానీ స్టిల్ ఆమె ఏం చేస్తుంది, లేదు వాళ్ళు నా దగ్గర వచ్చిన రాజ్యాన్ని లాక్కున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది జరగదు. నేను ఒక ఆడమ్మాయి అయినా సరే, నేను ఒక లేడీ అయినా సరే, నేను ఏదో ఒకటి చేసి నా రాజ్యాన్ని నేను వాపస్ తీసుకుంటా అని చెప్పి ఆమె प्रतिज्ञा చేసుకుంటుంది. जूही,
कौन कहता है आप अकेली है महारानी, आप तो गीता पढ़ती हैं, फिर यह निराशा कैसी। సో అక్కడ అప్పుడు ఆమె అసిస్టెంట్ ఉంటుంది కదా జూహి, ఇవన్నీ జూహి ఏమంటది, రాజు మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు సింగరే అని చెప్పి, మీకు ఎవరు లేదని మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు, మీరు గీత అనేది గీత భగవద్గీత అన్నారు, భగవద్గీత చదువుతా మీకు తెలుసు, దాంట్లో ఎవరు లేని అనుకున్న వాళ్ళకి దేవుడే దిక్కు అని చెప్పి, సో మీరు అలా అనకండి, మీ వెనక మేము మనందరితో కలిసి మనకి దేవుడు ఉన్నాడని చెప్పి ఆమె చెప్తారు అనమాట। लक्ष्मीबाई, मैं निराश नहीं हूँ, मैं जानती हूँ कि झांसी लेकर रहूंगी, लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था। సో నెక్స్ట్ ఏమంటూ జూహి మాట చెప్పగా లక్ష్మీబాయి ఏమంటూ, నేను బాధపడట్లేదు, నేను నా రాజ్యం పోయినందుకు బాధపడట్లేదు, ఏదో ఒకటి చేసిన రాజ్యం తీసుకుంటాను, కానీ ఒక నాకు బాబా గంగాదాస్ పర్సన్, సో తన ఏం చెప్పాడని ఆమె చెప్తుంది। जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलास प्रियता को छोड़कर जनसेवक नहीं बन जाते, तब तक स्वराज नहीं मिल सकता। वह मिल सकता है केवल सेवा, तपस्या और बलिदान से। సో ఆమె ఏమన్నది, ఎప్పుడైతే ఒక రాజ్యంలో చూవాచూట్ అంటే ఏంటిది, నువ్వు చిన్న కులవాడివి నేను పెద్ద కులవాడిని అని చెప్పి ఒకప్పుడు మనకి కాస్ట్ ఎక్కువ ఉండేది, సో అలాంటి సిచ్యువేషన్, నెక్స్ట్ నేను రాజు అని నేను గొప్పవాడిని అని చెప్పేసి ఎలాంటి పని చేయకుండా అలాంటి కూర్చొని మన ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ తెలుసుకోకపోతే మనం ఎప్పుడే గ్రేట్ లీడర్ కాలేం, ఒక గ్రేట్ కింగ్ ఆర్ క్వీన్ కాలేం। సో అవన్నీ చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ మన రాజ్యం నుంచి తీసేయాలని చెప్పి ఆమె అంటది जूही। लेकिन महारानी, उन्होंने यह भी तो कहा था कि स्वराज प्राप्ति से बढ़कर है, स्वराज की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज की नींव का पत्थर बनना। అంటే ఏమంటున్నప్పుడు జూహి మన ఏమంటుంది, उन्होंने यह भी कहा था कि स्वराज प्राप्ति से बढ़कर है, स्वराज की स्थापना के लिए भूमि तैयार करना और उनका पत्थर बना। అంటే ఏంటిది, స్వరాజ్ అంటే ఏంటి, ఇండిపెండెన్స్, సాక్రిఫైస్ అంటే అవి ఏమంటుంది, ఎక్కడైనా ఇండిపెండెన్స్ అంటే ఎక్కడైనా స్వతంత్రం కావాలంటే ఫస్ట్ దాని గురించి మనం పోరాడాలి అంటే దాని గురించి మనం ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం మనమే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి, లేకపోతే ఇవన్నీ జరగని పని అని చెప్పి తను అంటుంది। लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है, हमारा अधिकार है। సో ఆమె ఏమంటుంది, యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటి, ఆమె రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసినప్పుడు తను ఏదో ఒకటి చేసి ఆ బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసుకుని తన రాజ్యం తీసుకోవాలని అనుకుంటారు। సో అక్కడ జరిగిన युद्धम गुరించి ఇక్కడ స్టార్ట్ అవుతుంది వర్డ్స్। लक्ष्मीबाई, शाबाश मेरी कर्नल, तुम लोगों से मुझे यही आशा थी, जिस स्वराज की नींव तुम जैसी नारियां बन जा रही हैं वह निश्चय ही महान होगा। సో ఎప్పుడైతే జూహి చెప్తారేమని, మనకైతే స్వాతంత్రం కావాలంటే మనం ఫస్ట్ మనమే, ఎవరు మనకి స్వాతంత్రం తెచ్చి ఇవ్వరు, మనమే ఒక స్టెప్ తీసుకొని మనమే మన లైఫ్ సాక్రిఫైస్ చేసుకొని ఏదో ఒకటి చేసి మన రాజ్యాన్ని మనం దక్కించుకుందాం అన్నప్పుడు లక్ష్మీబాయి ఆ మాటలకి ఇన్స్పైర్ అయిపోయి ఇంప్రెస్ అయిపోయి ఏమంటుంది, శాబాష్ అంటే వాళ్ళు చాలా మంచి పని చెప్పారు, చాలా మంచి మాటలు చెప్పావు, నీలాంటి వాళ్ళు నీలాంటి సోల్జర్స్ నా దగ్గర ఉంటే ఈ స్వాతంత్రం ఎవరు ఆపలేదు, మనం ఎలాగైనా మన రాజ్యాన్ని మనం తీసుకుంటామని చెప్పి ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది। वह निश्चय महान होगा, मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास तात्या जैसे सेनापति है, फिर भी हमारी सेना से अनुशासन नहीं। సో तात्या सेनापति అంటే మినిస్టర్స్ ఆఫ్ సోల్జర్స్ అంటారు కదా, సో హెడ్ ఆఫ్ ద సోల్జర్ అన్నమాట। సో కానీ మొత్తం అక్కడ ఉన్న సోల్జర్స్, ఆ కింగ్డమ్ ఉన్న సోల్జర్స్ అందరినీ మెయింటైన్ చేస్తాడు। సో తను అలా అంటుంది, తను ఏమంటుంది, నువ్వు చెప్పింది కరెక్టే, మనం రాజ్యాన్ని ఎలాగైనా తీసుకుంటాం, కానీ అది నేను బతుకున్నప్పుడు లేదా నేను చనిపోయిన తర్వాత జరుగుతో తెలియదు, బట్ నాకున్న మెయిన్ వరి ఏంటి అంటే, మెయిన్ నేను ఎందుకు బాధపడుతున్నా అంటే తాత్య లాంటి గొప్ప సేనాపతి మన రాజ్యంగా ఉన్న మన సైనికులకి ఒక అనుశాసన అంటే ఒక డిసిప్లిన్ లేకుండా పోయింది అని। हमारे पास ग्वालियर का किला है, फिर भी हम कुछ नहीं कर पा रहे, क्यों, जानती हो क्यों। तो తనేమంటుంది, మనకి ఇంతమంది మినిస్టర్ ఉన్నా, ఇంత మంచి సోల్జర్స్ లాంటి మీరు ఉన్నా కానీ స్టిల్ మన సోల్జర్స్ చాలా మందికి డిసిప్లిన్ లేదు। అట్ ద సేమ్ టైం మన దగ్గర గ్వాలియర్ కిలా
సో గ్వాలియర్ అగైన్ దిస్ ఇస్ సిటీ యూపీ. సో తర్వాత ఆమె ఏమంటుంది గ్వాలియర్ కిలా అంటే గ్వాలియర్ ఫోర్ట్ మన దగ్గర ఉన్నా మనం ఇంకా ఈ యుద్ధం ఎందుకు గెలవలేకపోతున్నాం తెలుసా అని చెప్పి ఆమెను అడుగుతుంది. జూహీ जानती हो महारानी एक विलासिता से दूर गए तभी मुस्कुराते हुए मुंदर वहां प्रवेश हुए. సో ఆమె అంటే నాకు తెలుసు ఎందుకు ఇలా అవుతుందని చెప్పి చెప్తారు. జూహీ नहीं मुंदर सेनापति नहीं. मुंदर అంటే ఇంకొక క్యారెక్టర్. అప్పుడు థర్డ్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. मुंदर कौन कहता है कि हम विलासिता से में डूब गए हैं. विलासिता में डूब गए हैं राव साहब बांडा के नवाब सेनापति तात्या. అయితే ఏమైతుంది ఆమె ఏమంటారు ముందర్ అనే క్యారెక్టర్ కి ఆమె చెప్తుంది అనమాట. ఆమె సుఖానికి బాగా అలవాటు పడింది. సో వీళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఉన్నారు. సో మనం ఎంత కష్టపడి మన రాజ్యం మనకి రాదని చెప్పినప్పుడు అప్పుడైతే ఎంటర్ అవుతుంది. ఎంటర్ ఏమంటుంది నేను అలాంటి వాళ్ళు కాను. అలాంటి చెప్పినట్టు వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు తాత్య అని చెప్పి సేనాపతి ఇంకొక బాంగ్లా కే నవాబ్. సో ఇంకొక కింగ్ అన్నమాట పక్క దేశం కింగ్డమ్. ఇంకా వాళ్ళిద్దరు కలిసి బ్రిటిష్ వాళ్ళతో కలిసి మన మీద యుద్ధానికి వస్తున్నారని చెప్పి తను అంటాడు. नहीं मुंदर सेनापति ने. సో ఆమె ఏమంటారు జూహీ వాళ్ళు ఏమంటారు తాత్య వీళ్ళందరూ తాత్య అని చెప్తారు. తాత్య గురించి మాట్లాడతారు. తాత్య మంచి మినిస్టర్ అయినా మంచి సేనాపతి అయినా ఆయన బాగా ఏమంటారు అలవాటు పడి ఉన్నాడు కదా, బాగా సుఖానికి అలవాటు పడి ఉన్నాడు. సో అందుకే తను ఏం చేయలేకపోతున్నాడని చెప్పి ఎప్పుడైతే ముందర అంటుందో జూహీ ఏమంటారు కాదు సేనాపతి అలాంటి వాళ్ళు కాదని చెప్పి చెప్తుంది. ముందర ఓ సంజీ తుమ్తో కై పరిశీలి. సో అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఎవరైనా ఒక క్యారెక్టర్ ఎవరైనా ఒక పర్సన్ ని మనం ఎవరైనా తప్పుగా మాట్లాడుతాం, మనం ఎప్పుడైతే ఆ పర్సన్ కి సైడ్ తీసుకుని మాట్లాడతామో లేదా అతను ఇలాంటి వాళ్ళు కాదని చెప్పి మాట్లాడతామో ఆపోజిట్ అట్ ద సేమ్ టైం ఎవరైతే బ్లేమ్ చేసుకుంటారో ఆ పర్సన్ అనేది ఏమంటే కరెక్ట్ నువ్వు అతనికి సపోర్ట్ ఇస్తావు ఎందుకంటే నువ్వు కూడా సేమ్ సైడ్ కదా మీరు ఇద్దరు ఒకటే కదా అని చెప్పి ఎట్లయితే బ్లేమ్ చేస్తావు సేమ్ ఇక్కడ అదే ఉంటుంది. ముందర ఎప్పుడైతే తాత్యాన్ని సేనాపతిని ఎప్పుడైతే బ్లేమ్ చేసినప్పుడు జూహీ ఏమంటది కాదు సేనాపతి మనం అనుకున్న లాంటి వాళ్ళు కాదనేసరికి ముందర ఏమంటది కరెక్ట్ నువ్వు కూడా ఆమె తన సైడే కదా, నువ్వు కూడా తన సైడ్ వర్క్ చేస్తున్నావు కాబట్టి నువ్వు అట్లా చెప్తున్నావు కదా అని చెప్పి అప్పుడు ఈమె ముందర జూహీకి చెప్తుంది అనమాట. జూహీ दुष्वर्णा అంటే మాట అనగా కొంచెం సీరియస్ అవుతుంది. సీరియస్ అయి मैं उसका पक्ष नहीं लेती हूँ लेकिन जो तथ्य है उनको छिपाया नहीं जा सकता. सरकार तात्या राव साहब को अपने तन मन को स्वामी मानते. సో ఏమైంది ఎప్పుడైతే తాత్య గురించి జూహీ సపోర్టివ్ గా మాట్లాడుతాడో ముందర ఏమని చెప్తాడు నువ్వు కూడా ఆమె సైడ్ తీసుకుంటావు ఎందుకంటే నువ్వు కూడా అతను తాత్య సైడ్ తీసుకుంటావు ఎందుకంటే నువ్వు వాళ్ళ దగ్గర పనిచేస్తావు వాళ్ళ కింద పనిచేస్తావు అనేసరికి జూహీకి కోపం వస్తుంది. కోపం వచ్చేదంటే నువ్వు ఎన్ని ఏమనుకున్నా నిజం ఏంటిదో అందరికీ తెలుసు. తన రాజ్యాన్ని ఒక దేవుళ్ళగా ప్రభులాగా కొలుస్తారు కాబట్టి ఆ తాత్య ఆ సేనాపతి ఎప్పుడు అలా చేయడని చెప్పి ఈమె జూహీ చెప్తుంది. ముందు అప్పుడు ఇంకో అప్పుడు స్వామి మాంతి. సో ఆమె ఏమంటది తాత్య వాళ్ళ రాజుని ఒక దేవుళ్ళలాగా పూజిస్తే నువ్వు తాత్యాన్ని నీ దేవుళ్ళలాగా పూజిస్తావు కదా అని మళ్ళీ ముందర అంటారు जूही. हाँ मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूंगी लेकिन उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ. సో ఏమంటే అవును ఆయన నాకు హెడ్ కాబట్టి అతన్ని దేవుడు అంటే అప్పుడు ఏంటంటే కింగ్ అయినా క్వీన్ అయినా తనకంటే పెద్దవాళ్ళని వాళ్ళు చాలా గౌరవంగా చూసుకునేవాళ్ళు. అంటే గౌరవం అంటే దేవుళ్ళలాగా భావించేవాళ్ళు. సో ఆమె అదే అంటది జూహీ అదే అంటది అవును నేను ఆ సేనాపతిని నా దేవుళ్ళలాగా పోల్చుకుంటాను చాలా మంచివాడు కాబట్టి బట్ దానికంటే ముందు నాకు మహారాణి లక్ష్మీబాయి నాకు ఆ తాత్య కంటే ఇంపార్టెన్స్ అని చెప్పి చెప్తారు. और महारानी से वर्ग में अपने देश को अपना स्वामी मानते हैं. देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ ठुकरा चुकी हूँ. సో ఇక్కడ ఏమైతుందంటే వీళ్ళు ముగ్గురు ఒక పార్టీలో ఉంటారు, వీళ్ళందరూ ఒక పార్టీలో ఉంటారు అన్నమాట. సో వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఉంటారు. బ్రిటిష్ వాళ్ళతో కలిసినప్పుడు ఏమవుతుంది ఈమె ఏమంటది ఈ ముందర తాత్య గురించి బ్యాడ్ గా మాట్లాడినప్పుడు
జుబి ముందు తాట గురించి సపోర్టివ్ గా మాట్లాడతారు. సపోర్టివ్ గా మాట్లాడినప్పుడు ముందర ఏమంటారు కరెక్టే, నువ్వు వాళ్ళ కింద పనిచేసి వాళ్ళతో ఉన్నావు కాబట్టి నీకు ఎంత నిజం చెప్పినా నువ్వు ఒప్పుకోగలరా అని చెప్పి జూబీని ఈమె బ్లేమ్ చేస్తారు. జూబీని బ్లేమ్ చేసినప్పుడు జూబీ ఏమంటది, సరే నిజమేంటో నాకు తెలుసు, అసలు జరిగిన నిజం ఏంటో నాకు తెలుసు, తన రాజుని ఒక దేవుడు లాగా పూజిస్తారు, నాకు తను దేవుడు లాంటి వాడే, బట్ తనకంటే ముందు నాకు మా మహారాణి లక్ష్మీబాయి, దానికంటే ముందు నా దేశం నాకు గొప్పది, నా దేశం తర్వాత అయినా, అందుకే నా దేశం కోసం నేను వీళ్ళని ఉద్దేశం అని చెప్పి చెప్తారు అనమాట. సో దిస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్టోరీ. నేను ఇక్కడికి సెషన్ క్లోజ్ చేస్తాను, ఎందుకంటే మీరు కంప్లీట్ గా కంటిన్యూ చేస్తే యూ విల్ ఫీల్ బోర్డ్ అండ్ ఇంకా కొంచెం కన్ఫ్యూజింగ్ అవుతుంది. సో ఇవాళకి నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను, విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో మీరు ఒకసారి లెసన్ చదవడానికి ట్రై చేయండి. వన్స్ మీరు చదివితే మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది అసలు స్టోరీ ఏంటిది అని చెప్పి. సో నెక్స్ట్ సెషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.